హైపర్ న్యూస్ కి స్వాగతం. విద్యతో పాటు పిల్లలు క్రీడల్లో కూడా రాణించి మంచి గుర్తింపు పొందాలని పేద విద్యార్థులకు మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వం స్టేడియంలో ఉచిత హాకీ శిక్షణ శిబిరం కొనసాగుతుంది. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హాకీ క్రీడను ప్రోత్సహిస్తూ వేసవి శిక్షణ శిబిరం నిర్వహించడం అభినందనీయమని, బాగా క్రీడల్లో రాణించి గుర్తింపు పొందాలని సూచించారు. క్రీడాకారులకు ఏదైనా అవసరమైతే మా వంతు సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైట్ స్పాన్సర్స్ పేటెట్ చంద్రనీలు, దీపక్, ఆకాష్, మణి తదితరులు పాల్గొన్నారు. అంతే ఇంకా రాళ్ళ ప్లాన్ ఇంకొరికి దీపన్న చూడాలా వదిలే అప్పటి నుంచి వదిలే. ఈరోజు సీనియర్ ప్లేయర్స్ వచ్చి 2 స్టిక్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇలా ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయము. పిల్లలకి ఫ్రీ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం అనేది, అందులో చాలా ఇయర్స్ నుంచి కంటిన్యూషన్ చేయడం అనేది చాలా అసలు చాలా గొప్ప విషయము. ఆషామాషి విషయం కాదు ఫ్రీ క్యాంప్ అనేది. కానీ వీళ్ళు ఎంతో ఇంట్రెస్ట్గా వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ విద్యని పిల్లలకి నేర్పిస్తూ వాళ్ళని ఎంతో ఉత్తేజపరుస్తూ వాళ్ళని ఇంకా మంచి స్థాయిలోకి తీసుకెళ్లాలనే మంచి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మన పిల్లకాయలందరూ ఇంకా మంచిగా ఆడి ఒక మంచి స్థాయిలో ఇంక ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి చంద్రనీల్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమం విషయంలో కానీ దీంట్లో ఏమన్నా మా సహాయ సహకారాలు, ఎమ్మెల్యే సహాయ సహకారాలు కావాలంటే కూడా మేము ఖచ్చితంగా చేస్తామని, పేద బిడ్డలకి ఏమైనా ఇవ్వాల్సి వచ్చినా కానీ మేము ఖచ్చితంగా చేస్తామని తెలియజేసుకుంటూ మణి గారికి, దీపక్ గారికి, చంద్రనీల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గూడూరు హాకీ ఇండియా ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ క్యాంపు ప్రారంభమైంది. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ప్రారంభం జరుగుతుంది. గత 3-4 సంవత్సరాల నుంచి ఈ యొక్క క్యాంప్కి డైట్ ప్రొవైడ్ జరుగుతుంది. అంతేకాకుండా క్రీడాకారులు, అదేవిధంగా చిన్న విద్యార్థులందరికీ ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఎందుకంటే గూడూరు నుంచి గతంలో చాలామంది హాకీ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ
అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క హాకీ క్యాంపుకి మన కోచ్గా వ్యవహరిస్తున్నటువంటి దీపక్ ఆకాష్ గారు సీనియర్ హాకీ క్రీడాకారులు నేషనల్స్ లెవెల్స్లో వాడున్నారు. వారి యొక్క నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మా కోరిక మేరకు స్పందించి చేసినటువంటి సంధ్యారాయణ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఒక సీనియర్ క్రీడాకారులు వెటరన్ క్రీడాకారులు మణి గారు కూడా రావడం మాకు సంతోషంగా ఉంది. కావున ఈ హాకీ సమ్మర్ క్యాంప్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడ మన హాకీలో మనం అభివృద్ధి చేయాలని కోరుకున్నాం. ఎందుకంటే మన ఇక్కడ డైట్ కూడా ప్రొవైడ్ జరుగుతుంది. ఒక అరటిపండు, గుడ్లు ఇవన్నీ ప్రొవైడ్ చేసి పిల్లలకి ఏదైతే పౌష్టికాహారం ఉన్నాయో దాన్ని తీసుకొని వచ్చి పిల్లల్లో నైపుణ్యాన్ని తీసుకొని కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. క్యాంప్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తిరుపతి ప్రతి సంవత్సరం మే నెలలో నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా సమ్మర్ క్యాంపు స్టార్ట్ చేశాము. దానికోసము మనకు డైట్ని పేటెడ్ చంద్రనీల్ గారు మార్నింగ్ 50 మందికి గుడ్లు, అరటిపండ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా చాలామంది టీషర్ట్స్ కానీ ప్లేయింగ్ కిట్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం తిరుపతి డిఎస్సి తిరుపతి వారు 50 మంది పిల్లలకి షూస్ కూడా ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మన ఎమ్మెల్యే గారు సునీల్ అన్న గారు 30,000 ఇచ్చి స్టిక్స్ కూడా స్పాన్సర్ చేశారు. అదేవిధంగా గ్రౌండ్కి సునీల్ అన్న వచ్చిన తర్వాత కొత్త జిమ్ కానీ గ్రౌండ్ రెనోవేట్ చాలా అయింది. అంటే కాంపౌండ్ వాల్ కానీ ఇవంతా రిపేర్ చేసి బాగా గ్రౌండ్ బాగా డెవలప్ చేస్తున్నారు, బాగా హెల్ప్ చేస్తున్నారు. ప్రతి చోట అంతకుముందు అంటే గ్రౌండ్ కొంచెం లైట్స్ లేకుండా ఏం లేకుండా కొంచెం చీకటిగా ఉండేది. ఇప్పుడంతా లైట్స్ పెట్టి బాగా గ్రౌండ్ని బాగా నీట్గా ఒక స్టేడియం లాగా తయారు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కొత్తగా స్టేడియం గ్యాలరీని కూడా కొత్తగా నిర్మిస్తున్నారు. దానికి కూడా స్పాన్సర్ చేస్తున్నారు. సునీల్ అని చాలా హెల్ప్ చేస్తా గ్రౌండ్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు సునీల్. నేను గూడూరు సీనియర్ హాకీ ప్లేయర్ని. మా గ్రౌండ్లో దాదాపు అట్లీస్ట్ లాస్ట్ 15 years నుంచి సమ్మర్ క్యాంప్ అనేది జరుగుతుంది. లాస్ట్ 3 years నుంచి మన పేటెడి చంద్రనీల్ అన్న మార్నింగ్ డైట్ చాలా ఎంతో ప్రోటీన్ కలిగి ఉన్న డైట్ని పేటెడి చంద్రనీల్ అన్న స్పాన్సర్ చేస్తున్నాడు 3 years నుంచి. ఆ విషయంలో చాలా సంతోషకరం. అదేవిధంగా సునీల్ అన్న లాస్ట్ టైం 30,000 మాకు స్పాన్సర్ చేశాడు. ఇది చాలా సంతోషకరమైన విషయం. పిల్లల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నాడు. దీని గురించి సునీల్ అన్నకి స్పెషల్ థ్యాంక్ యూ. ఇంకో విషయంగా సునీల్ అన్న వచ్చిన తర్వాత గ్రౌండ్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. గ్రౌండ్లో డెవలప్మెంట్ చాలా వర్క్ అయింది. ఇదే విధంగా చేయాలని కోరుకుంటున్నాం సునీల్ అన్న గారికి. థ్యాంక్ యూ. శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి గూడూరు పట్టణంలోని వెలసి ఉన్న శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని శేషవాహనంపై తిరుమాడ వీధిలో విహరించారు. భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అది చెప్పలేదు నీకు చిన్న దాంట్లో ఇంటికి చెప్పాలి నాయన దాని మీద కర్పూరం మీరు రండి అమ్మా విజయ్ దగ్గర నిలుచుకుంటారు రండి లక్ష్మీ నరసింహస్వామి చెల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజస్తంభంపై గరుడ చిత్రపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంతానం లేనివారు ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఖచ్చితంగా సత్సంతానం మంచి సంతానం కలుగుతుందని అదేవిధంగా తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు స్వామివారు ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని అందరికీ అందజేస్తారు. ఒక్కొక్కరిగా వచ్చి ఆ యొక్క స్వామివారి దగ్గర మీకు యథాతథ దక్షిణ సమర్పణ చేసి ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తారు.
పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. సంకీర్తనలతో మేము సంబరాలు చేస్తాము, కర్పూరారతి బట్టి నిన్ను కొలుచుకుంటాము, కరుణించి కాపాడయ్య ఓ వీర హనుమయ్య, మంగళహారతి హనుమ పూలారతి, పవన సుతుడ నీకు దివ్య దులారతి, పాలకాయలు కొట్టి నీకు మొక్కులు మొక్కేము, పరమాన్నాలతో నీకు ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.